MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో స్టాక్ మార్కెట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలంటే చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ వీక్ అసలు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, ఇంకా అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే మనకి ఇప్పుడు టారిఫ్ అప్డేట్ కూడా రాబోతుంది. సో దానివల్ల స్టాక్ మార్కెట్ కూడా మనకి చేంజెస్ ఉంటాయి ఈ వీక్ అంటే నెక్స్ట్ వీక్. సో దాని గురించి ఒకసారి అప్డేట్స్ ఇస్తారా? తప్పకుండా మేడం. యాక్చువల్గా ఇవాళ నిఫ్టీ వచ్చి 120 పాయింట్స్ మైనస్తో క్లోజ్ అయింది. 25,355. యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఈ 100 పాయింట్స్ నేరో మూవ్మెంటే ఉంది. అంటే నిన్న చూసుకుంటే 25.450 500 మ్యాక్సిమం అంతవరకే ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా మీరు అన్నట్టు ఈ టారిఫ్ అప్డేట్ గురించి బాగా స్తబ్దతగా ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంత రేంజ్ ఎప్పుడు చూడలేం మనం, అంటే వెరీ నేరో రేంజ్. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఇలా 1 వీక్ ఇలా స్తబ్దతగా ఉంటాం. బట్ బ్రేక్అవుట్ ఎదురు సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 1 డే డౌన్ అవుతుంది, 1 డే అప్ అవుతుంది. సో ఇదేంటంటే మీరు అన్నట్టు ఈ యొక్క యూఎస్ అసలు ఇండియాకి యూఎస్ టారిఫ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేదాకా కొంచెం ఇలాగే ఉంది. అలాగే సెలెక్టివ్గా ఇవాళ టీసీఎస్ రిజల్ట్స్ 10th ఉన్నాయి. ఆ రిజల్ట్స్ వచ్చేదాకా కూడా అసలు ఐటీ సెక్టర్స్ అన్నీ కూడా అంత స్తబ్దతగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ ఒక రకంగా మార్కెట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అలాగే అట్ ద సేమ్ టైమ్ యూఎస్ ట్రేడ్ వార్ అనేది ఇక కంప్లీట్గా, ఎందుకంటే రీసెంట్గా నిన్నే మళ్ళీ ట్రంప్ వేరే కంట్రీస్ మీద 25 నుంచి 35% వరకు ప్రైస్ హైక్ పెంచారు. సో జపాన్ లాంటి కంట్రీస్ మీద హైక్ చేశారు. కాబట్టి ఇప్పుడు మన ఇండియాకి ఏం జరుగుతుంది ఏంటి అనేది మేజర్గా చూడాలి. దాని ఎఫెక్ట్ అనేది ఇక్కడ మార్కెట్లో కనపడుతుంది. సో ఇప్పుడు నిఫ్టీ 120 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఇది కూడా మెయిన్ వెరీ రేంజ్లో ఉంది. ఇప్పుడు 57,000 బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. 56,956. మొన్నటి దాకా 56,700 అబోవ్ ఉంది. 57,400 300 దాకా ఉంది. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది. సో ఇది కూడా బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా డ్రాగ్ చేస్తున్న ఈ సెక్టర్స్ అన్నీ డౌన్ సైడ్ డ్రాగ్ అవుతున్నాయి. కాబట్టి ఈ రెండు కూడా సపోర్ట్స్ తగ్గుతున్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం తగ్గిన నెక్స్ట్ వీక్ ఇది అన్లెస్ ఇది క్లారిఫై రానంత వరకు కొంచెం రిజల్ట్స్ వచ్చేంత వరకు మనకి కొంచెం ఎట్లా ఉండబోతుంది మనకి కూడా కొంచెం అర్థం కాదు. సో ఇది అలానే మరీ వరస్ట్ ఫాల్ అయితే ఉండదు, కానీ ఓవరాల్గా కొంచెం రేంజ్లో ఉండి డౌన్ ట్రెండ్ సెల్ అండ్ రైజ్లో కనపడుతుంది మార్కెట్. సో అంటే ఇప్పుడు నెగిటివ్గా వస్తుందేమో, అందుకని ఇప్పటిదాకా ఇంకా అప్డేట్ అనేది రాలేదు అని అంటున్నారు. సో దాని గురించి మీరేమనుకుంటున్నారు? నెగిటివ్ ఉండొచ్చా? ట్రేడింగ్ ఎలా ఉంది? నెగిటివ్ అంత డ్రాస్టిక్గా ఉండదండి, ఎందుకంటే 90 days టైం పీరియడ్ ఇచ్చారు కాబట్టి. సో ఆ 90 daysలో ఆల్మోస్ట్ నెగోషియేషన్స్ యూఎస్ వాళ్ళతో జరుగుతున్నాయి. సో యాక్చువల్గా నెగిటివ్ అయితే నిన్నే మన కంట్రీ కూడా నేమ్ వచ్చేది, ఓకే రాలేదు. కాబట్టి కొంత హైక్ అది అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి. 10% 15%కి అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మరి 25-30 కాకపోయినా ఒక 10% అయితే నెగోషియేషన్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి దాని గురించి ఒకసారి చెప్తారా? 10% అయితే, ఒకవేళ 10% అయితే లేదు అంటే ఒక 25% పడింది అంటే మన మీద టారిఫ్ రేట్స్, దానివల్ల ఎలాంటి చేంజెస్ ఉంటాయి ఒకసారి చెప్తారా? యాక్చువల్గా 25% కనుక అయితే మాత్రం కొంచెం ఎక్కువ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్స్ మనకి మేజర్గా డ్రగ్స్ కానీ ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో వాటికి ఎక్కువ టారిఫ్ అయినప్పుడు ఇక్కడ కాస్ట్ కటింగ్ అనేది ఎక్కువ చేయాల్సి వస్తుంది కంపెనీస్. అంటే సేమ్ టారిఫ్ని ప్రాఫిట్స్ మీద వేయలేం కాబట్టి దాన్ని అడ్జస్ట్ చేయడానికి మళ్ళీ కాస్ట్ కటింగ్ అయ్యి లే ఆఫ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎకానమీ కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి మేజర్గా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి యూఎస్తో. సో ఐటీ ఎక్కువ ఉంది, ఆ తర్వాత ఈ ఫార్మా సెక్టర్ బాగా ఉంది. సో అవి రెండు బ్యాక్ బోన్ కాబట్టి కొంచెం ఎఫెక్ట్ అయ్యేటట్టున్నాయి. అలాగే ఫుడ్ ఇండస్ట్రీ కూడా మనకి ఎక్స్పోర్ట్స్ యూఎస్కి ఎక్కువ ఉంటాయి. సో అవి మేజర్ సెక్టర్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. టెక్స్టైల్ ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడా మనకి ఎక్కువనే పడ్డది. సో మనకి తక్కువ పడితే ప్రాఫిట్ ఉంటే ఛాన్సెస్ ఉంది కాబట్టి దాని గురించి ఒకసారి చెప్తారా?
టెక్స్టైల్ వాళ్ళకి కూడా మనకి టారిఫ్స్ టెక్స్టైల్ తగ్గితే కనుక ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మనకి ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మన క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కాబట్టి మేజర్గా ఈ టెక్స్టైల్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్కమ్ సోర్స్ మనకి అవుట్ సైడ్ నుంచి. సో అందుకని ఏంటంటే వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, నెగిటివ్ ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఇదంతా ఒక అపోహ మాత్రమే, ఓన్లీ క్లారిటీ వస్తే కానీ మనం చెప్పలేము. అయితే ఇప్పటిదాకా జరుగుతున్న విషయాలు చూస్తే ఏంటంటే అంత పెద్ద సివియర్గా ఉండకపోవచ్చు. అంటే ఇండియా మీద సాఫ్ట్గానే ఉన్నారు. ట్రంప్ మొన్న యుద్ధం పాకిస్తాన్తో ఆపేయమంటే ఆపేశారు. ఇవన్నీ ఆయన హైలైట్ చేసుకుంటున్నారు కాబట్టి సో కొంచెం సానుకూలంగానే ఉన్నారు. కాబట్టి ఇదేమీ ఇంపాక్ట్ అవ్వదు. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే మొన్న మార్చి నుంచి చూస్తే బాగా ర్యాలీ వచ్చింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. చార్ట్స్ అన్నీ కూడా కొంచెం సెల్లింగ్ చూపిస్తున్నాయి. సో కొంత కరెక్షన్ మామూలు ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రాఫిట్ బుకింగ్ బుల్ ర్యాలీలో కొంత ప్రాఫిట్ నార్మల్ అనమాట. కాబట్టి ఇది రెగ్యులర్. ఇన్ఫ్లేషన్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుందంట సార్? ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా టారిఫ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకవేళ అది అయితే మాత్రం మళ్ళీ ఇండియాకి చూస్తే కొంచెం సీరియస్ ఎఫెక్ట్ ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ రేట్ కట్టిగా ఆపుతారు. సో వన్ బై వన్ అన్ని నెగిటివ్స్ ఉంటాయి. కాకపోతే అది అంత జరిగే ఛాన్సెస్ కనపట్ల, తక్కువ ఉన్నాయి. పెద్ద నెగిటివ్గా మనం భయపడాల్సింది ఏం లేదు. సో ఎందుకంటే గ్రోత్ రేట్ కంటిన్యూగానే ఉంది. మాన్సూన్ మనకి మంచి మాన్సూన్ ఉన్నాయి. అలాగే మనము యూఎస్ మీద ఎంత డిపెండ్ అవుతున్నామో యూఎస్ మన మీద అంత డిపెండ్ అవుతుంది. కాబట్టి అంత ఈజీగా, ఎందుకంటే మ్యాన్ సోర్స్ అంతా మనకి ఉన్నాయి. వాళ్ళకి కూడా ఎక్కువ ఇంపోర్ట్స్, యూఎస్ మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక పెద్ద బిజినెస్ రన్ అవుతుంది అటు ఇటు. కాబట్టి దాన్ని స్పాయిల్ చేసుకునే పరిస్థితి యూఎస్ కూడా లేదు. కాబట్టి ఈవెన్ యుఎస్ ఉపాధ్యక్షుడు కూడా మనకి ఫేవర్గా ఉంటారు. సో కాబట్టి అక్కడ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఇండియన్స్ ఉన్నారు. కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అవ్వాల్సింది ఏం లేదు. ఈ ట్రేడ్ వార్ని మనం ఎలా చూడొచ్చు అనుకుంటారు? ఇది రెగ్యులరే మేడం, ఎందుకంటే ట్రంప్ గారు వచ్చిన కానీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. సో మనం చూడాల్సింది ఏం లేదు. సెలెక్టివ్ కంపెనీస్ని, అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏంటంటే రెండు రకాల పీపుల్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఈ న్యూస్ని మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయటం ఒక పర్సన్స్. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ న్యూస్ని మనకి అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలి, అనలైజ్ చేసుకొని ఏ కంపెనీస్ ఇప్పుడు మనం ఏంటంటే మంచి సెలెక్టివ్ స్టాక్స్ ఏ బాగున్నాయి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవటం, ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. అది మన ఫోకస్ అంతా కూడా ఏంటంటే ఈ నాయిస్ మీద పెట్టకూడదు. మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఓకే జరుగుతూ ఉంటాయి, వీటిల్లో ఇప్పుడు అవుట్పుట్ మనకి ఏది బెనిఫిట్ స్టాక్స్ అంతే చూసుకోవాలి. కానీ ఇది ఒక రెగ్యులర్ మీడియాలో కానీ ఇక్కడ జరుగుతూ ఉంటే న్యూసెస్ అన్నీ వస్తూ ఉంటాయి. బట్ మనం చూడాల్సింది అంటే ఒక ట్రేడర్గా కానీ ఒక ఇన్వెస్టర్గా కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఓకే దీనివల్ల నాకేం బెనిఫిట్ ఉంది, నేనేం చేస్తున్నాను అంటే సెల్ఫ్ ఓరియంటెడ్గా ఆలోచించాలి. అంటే సెల్ఫిష్గా కాదు, సెల్ఫ్ ఓరియంటెడ్. అంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఓకే నా స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు మేము ఫార్మాను ఐటీ చెప్తున్నప్పుడు ఓకే నా ఫార్మా స్టాక్స్ ఏమైనా ఉంటే వాటిని నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇఫ్ సపోజ్ సంథింగ్ హ్యాపెన్ వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా స్టాక్స్ని, నా వాల్యూని. అలాగే ఐటీస్ ఉన్నాయి, ఇప్పుడు అదే ఆలోచించాలి మనం. ఒక న్యూస్ జరుగుతున్నప్పటికీ సెల్ చేయటం కాదు, హౌ టు ప్రొటెక్ట్ అవర్ స్టాక్ కంపెనీస్. దాని గురించి మనం ఏంటంటే ఆలోచిస్తే మీరు ప్రొటెక్ట్ ఎలా చేసుకోవాలి, క్యాపిటల్ ప్రొటెక్షన్, తర్వాత ప్రాఫిట్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.